నమస్తే గురువుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. గురువుగారు, శుభగ్రహాలు అశుభ గ్రహాలు అంటారు. అసలు ఈ శుభగ్రహాలు ఏంటి, అశుభ గ్రహాలు ఏంటండి? శుభాశుభ గ్రహాలంటే నైసర్గిక శుభగ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. పాపులతో కలిసిన చంద్రుడు పాపి, శుభగ్రహాలతో కలిసిన చంద్రుడు శుభగ్రహము. చంద్రుడు పూర్ణచంద్రుడుగా ఉంటాడు. ఇక పాపగ్రహాలతో రవి, కుజుడు, రాహువు, కేతువు, శని 5 పాపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శుభగ్రహాలు ఎత్తుకుంటే గురువు, శుక్రుడు, బుధుడు. చంద్రుడు చంద్రుడా పూర్ణచంద్రుడు చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ పాపగ్రహాల సంఖ్య ఎక్కువ ఉంది. నైసర్గికంగా పాప శుభగ్రహాలు ఇవి. ఇది కాకుండా యోగి, అవయోగి అనే ఒక వివరం ఉంది. 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకు 27 యోగాలు ఉన్నాయి. యోగము అంటే ఒక అదృష్టం అని అర్థం. ఈ యోగం అనేది మన పూర్వీకులు చేసినటువంటి పాప పుణ్యాలపైన మన జీవితంలో మనకు తెలుస్తుంది. పూర్వీకులు ఎక్కువ దాన ధర్మాలు వాళ్ళు ఏ పాపాలు చేయకుండా ఉండి మంచి పుణ్యాన్ని సాధించుంటే వాళ్ళ వారసులకు ఎక్కువగా శుభ ఫలితాలు వస్తాయి. వాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా, శాపాలున్నా అవి అవయోగంగా వస్తాయి. వాళ్ళు చేసిన పుణ్యాలు యోగంగా వస్తాయి, వాళ్ళు చేసిన పాపాలు అవయోగంగా వస్తాయి. ఈ అవయోగాన్ని ఒక గ్రహం ఇస్తుంది, ఈ యోగాన్ని ఒక గ్రహం ఇస్తుంది. ఈ యోగాన్ని ఇచ్చే గ్రహమే యోగ గ్రహము, అవయోగాన్ని ఇచ్చే గ్రహమే అవయోగ గ్రహము. ఉదాహరణకు శుక్రుడు అవయోగం అనుకోండి. శుక్రుడు అంటే అందరికీ శుక్రదశ అంటే బ్రహ్మాండం జరుగుతుంది అంటారు. కానీ శుక్రుడు ఇక్కడ అవయోగంగా వచ్చాడంటే ఆ 20 సంవత్సరాల ఫలితం ఇవ్వడు. శనేశుడు యోగ గ్రహంగా వచ్చాడు అనుకోండి, శనేశుడే మొత్తం ఇస్తాడు. శని యోగంగా వస్తే ఏలినాటి శని పనిచేయదు, అర్ధాష్టమి శని పనిచేయదు, అష్టమి శని పనిచేయదు, జీవితాంతం యోగవంతంగానే ఉంటుంది. శుక్రుడు అవయోగంగా వస్తే భార్య వ్యతిరేకంగా వస్తుంది. తర్వాత వచ్చి వీళ్ళకి మంచి సరైన బట్టలు ఉండవు, సరైనటువంటి లగ్జరీ సంతోషం ఉండదు. అంటే ఇక్కడ పాపగ్రహము, పుణ్యగ్రహము అంటే నైసర్గికంగా మొదట మీకు పాప పుణ్యగ్రహాలు శుభగ్రహాలు చెప్పాను. ఇప్పుడు జాతకరీత్యా తీసుకుంటే యోగి, అవయోగి వివరం సపరేట్గా వస్తుంది. గురుగ్రహమే అవయోగ అయితే ఏం చేస్తాము, డబ్బులకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాహువే యోగ గ్రహంగా వచ్చినప్పుడు అద్భుతంగా యోగిస్తాడు. అసలు ఏ గ్రహం యోగంగా వస్తుందో ఆ గ్రహాన్ని పట్టుకుని ఆ గ్రహానికి సంబంధించిన ఆలయానికి వెళ్తూ ఉంటే చాలా జీవితం ముద్రించబడుతూనే ఉంటుంది. ఇక వేరే ఏం అవసరం లేదు. అశుభ గ్రహం అనేది తెలిసిన తర్వాత, అంటే అవయోగ గ్రహం అని తెలిసిన తర్వాత ఆ గ్రహానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళకూడదు. ఆ ఆలయం ఏదో మేము చెప్పిస్తాము. ఈ యోగ గ్రహానికి సంబంధించిన ఆలయం ఏదో మేము చెప్పిస్తాము. వెళ్ళకూడని ఆలయం ఏదో చెప్తాము, వెళ్ళవలసిన ఆలయం చెప్తాం. వెళ్ళవలసిన ఆలయానికి ఏ రోజు వెళ్ళాలో చెప్తాము, ఎలా ఆరాధించాలో చెప్తాం. ఆలయ పరిహారం చేసుకునే కొద్దిగా జీవితం కరతల మలకమవుతుంది. ఈ అవయోగ ఆలయం తెలియకుండా వెళితే కూడా ఒకవేళ తెలిసి లోపలికి వెళ్ళినా తెలిసిననుకో ఈ ఆలయానికి మనం రాకూడదని తెలిస్తే అక్కడ ఎటువంటి కోరికలు కోరకూడదు. నమస్కారం చేసుకున్నామా, సరెండర్ అయిపోయినామా, బయట వచ్చేసినామా, అక్కడ ఎక్కువసేపు కూర్చోకూడదు, సంకల్పాలు పెట్టకూడదు, అర్చన అభిషేకాలు చేసుకోకూడదు. అది అవయోగము. అక్కడ పర్మిషన్ లేదు. తెలియకుండా ప్రతి గుడికి మొక్కుతూనే ఉంటారు. 9 గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది కూడా ఫలితం ఇవ్వదు. కుంభకోణం చుట్టూ 9 ఆలయాలు ఉన్నాయి. 9 నవగ్రహాలకు సపరేట్గా ఉన్నాయి. అక్కడ అవయోగ ఆలయం ఉంటుంది, యోగాలయం ఉంటుంది, నీచబడిన గ్రహం ఆలయం ఉంటుంది, వక్రించిన గ్రహానికి ఆలయం ఉంటుంది, బాధకాధిపతి ఆలయం ఉంటుంది, లో డిగ్రీస్లో ఉన్న గ్రహం యొక్క ఆలయం ఉంటుంది. ఇవన్నీ కన్ఫ్యూజ్గా వెళ్ళి తెలియకుండా అన్నీ చుట్టుకొని వస్తారు. ఇప్పుడు యోగం జరగాల, అవయోగం జరగాల? అవయోగమే జరుగుతుంది. కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. యోగి ఆలయం ఏదో తెలుసుకొని, లగ్నాధిపతి ఆలయం తెలుసుకొని, లగ్నానికి ఇంకా శుభగ్రహాలు తెలుసుకొని వాటికి మాత్రం వెళ్ళాలి. ఇది మేము సూచిస్తాము. కాబట్టి శుభగ్రహాలు, అశుభగ్రహాలు అన్నప్పుడు నైసర్గికంగా కొన్ని ఉంటాయి, జాతకరీత్యా మారిపోతాయి. ఇప్పుడు నేను నైసర్గికంగా రాహువు చెడ్డవాడు, కేతు చెడ్డవాడు, శని పాపగ్రహము అని చెప్పుకుంటూ వచ్చాను. అదే గ్రహాలు ఇక్కడ యోగ గ్రహాలకు వస్తే చక్కగా వాటిని ఆరాధించుకోవచ్చు, జీవితాన్ని ఒక స్థాయిలో తీసుకెళ్ళి పెడతాయి. కాబట్టి జాతకాన్ని వ్యక్తిగతంగా పరిశీలింపజేసుకున్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి చేసే గ్రహాలేవి, వాళ్ళను పతనం వైపు తీసుకెళ్లే గ్రహాలేవి, ఆ దశలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి మేము ఖచ్చితంగా తంత్ర జ్యోతిష విధానం చెప్పిస్తాం. ఇది మీకు వివరణ. అభిజిత్ ముహూర్తం అంటారు కదండి, అభిజిత్ ముహూర్తం అంటే ఏంటండి అసలు? అభిజిత్ ముహూర్తం అంటే ఏ దోషము లేనిదని అర్థం. ఆ సమయంలో ఏం చేసినా సక్సెస్ అయిపోతుంది. జిత్ అంటే విజయము, అభి అంటే అన్ని విజయాలు ఇచ్చేటువంటిది. శ్రీరాముడు రావణాసుడిపైకి అభిజిత్ ముహూర్తంలో యుద్ధానికి వెళ్ళాడంట. అంటే అసాధ్యాలను సుసాధ్యం చేసేది, వారి జీవితంలో వాళ్ళకి కావాలని తెచ్చిపెట్టేది. ఈ అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తుంది. సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేదే అభిజిత్ ముహూర్తము. మంచి మధ్యాహ్నం కింద సూర్యుడు ప్రతిరోజు
డైలీ చార్ట్లో 10వ ఇంటికి వస్తాడు. ఉమ్, అంటే సూర్యుడు అక్కడ మంచి బలాన్ని కలిగి ఉంటాడు. ఓకే. కాబట్టి వాళ్ళ జాతకంలో అభిజిత్ ముహూర్తం నిర్ణయం మేము ఎలా చేస్తామంటే 12 రాసులు ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు లగ్నము, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, ఇట్లా 12 భావాలు ఉంటాయి. ఉమ్, మేము ప్రతి భావానికి అభిజిత్ చూపిస్తాం. ఓకే. ప్రతి భావానికి చూపించినప్పుడు ఏమవుతుంది, ఈ అభిజిత్ ముహూర్తం అనేది చాలా శక్తివంతం అని చెప్పాను కదా. ఉమ్, 48 నిమిషాలు మాత్రం ఉంటుంది. ఈ 48 నిమిషాలు చాలా పదునైన టైం అనమాట. ఈ సమయంలో శివారాధన చేస్తే, ఆదిత్య హృదయం చదివితే ఇంకా కాని పని అంటూ లేదు. ఓకే. ఇప్పుడు డబ్బులే కావాలి, ఉమ్, వాళ్ళ జాతకంలో 2వ ఇంటికి అభిజిత్ ముహూర్తం చెప్తాం. ఆ టైంలో శివాలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తే చాలు డబ్బులు వస్తుంది. ఓకే. వాళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలి. ఉమ్, 3వ ఇంటికి సంబంధించినటువంటి అభిజిత్ ముహూర్తం చెప్తాము. ఆ సమయంలో వెళ్ళి వాళ్ళు శివారాధన చేసుకుంటే చాలు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు వివాహమే కావాలి, వివాహం కావాలంటే జరగడం లేదు, వాళ్ళకు భార్య స్థానాన్ని 7వ స్థానానికి అభిజిత్ ముహూర్తం చెప్తాం. ఉమ్, ఆ సమయంలో శివారాధన చేస్తుంటే తొందరగా మ్యారేజ్ సెట్ అవుతుంది. ఆ మ్యారేజ్ పెండ్లి చూపులకు కూడా అభిజిత్ ముహూర్తంలో వెళితే ఇంకా బాగా ఫాస్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే. అదే పెండ్లైంది, పిల్లలు పుట్టలేదు, ఉమ్, 5వ స్థానము సంతానము, ఉమ్, 5వ స్థానానికి అభిజిత్ ముహూర్తం చెప్పిస్తాం. ఆ సమయంలో దంపతులు శివాలయానికి వెళ్ళి ఆరాధించడం వల్ల ఉమ్, వెంటనే సంతానం కలుగుతుంది. ఓకే. ఉద్యోగం కావాలి, ఉద్యోగం అంటే 6వ ఇంటికి అభిజిత్ ముహూర్తం చెప్పిస్తాము. ఉమ్, చక్కగా ఆ సమయంలో శివారాధన చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి వాళ్ళ సామర్థ్యానికి తగినట్టు. ఉమ్, అదేవిధంగా అనారోగ్యాలు, ఆకస్మిక కష్టాలు, నష్టాలు, అవమానాలు వస్తున్నాయి. అవునండి. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వస్తాయి. అవును. 8వ స్థానం ఆకస్మిక స్థానం, ఆ స్థానానికి అభిజిత్ ముహూర్తం చెప్పిస్తాము. ఉమ్, ఆ సమయంలో వెళ్ళి శివారాధన చేస్తే, శివాలయానికి వెళ్ళి వస్తే వాళ్లకు అవన్నీ ఆగుతాయి. ఉమ్, లాభాలు రావాలి ప్రతి ఒక్క విషయంలో. స్నేహితులతో మోసాలు జరుగుతున్నాయి. జ్యేష్ఠ సోదర సోదరులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో మోసం చేస్తారు ఆస్తిపాస్తుల విషయంలో. ఉమ్, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 11వ స్థానానికి అభిజిత్ ముహూర్తం చెప్తాము. ఆ సమయంలో వెళ్ళి శివారాధన చేసుకోవాలి. అంటే ఓకే. 12 రాసులకు అభిజిత్ ముహూర్తాలు మేము నిర్ణయిస్తాం. ఉమ్, కావాలంటే వాళ్ళకి చెప్పించేస్తాం, ఉమ్, వాళ్ళు అండర్లైన్ చేసుకోవచ్చు. నెలకు ఒకసారి మాత్రమే వస్తుంది, ప్రతిరోజు రాదు. ఓకే. కాబట్టి ఈ అభిజిత్ ముహూర్తం అనేది వాళ్ళ జీవితాన్ని విజయ తీరాల వైపు తీసుకెళ్తుంది. మోసమైన జాతకాన్ని కూడా ఉద్ధరింపజేస్తుంది. ఇది అభిజిత్ ముహూర్తం. ఓకే. కాబట్టి ఈ అభిజిత్ ముహూర్త సమయంలో డైలీ చార్ట్లో రాహుకాలం వచ్చినా, యమగండం వచ్చినా, వర్జం వచ్చినా, దుర్ముహూర్తం వచ్చినా పని చేయవు. ఓకే. ఏ దోషము లేని సమయం అని చెప్పాను కదా. ఉమ్, ఏమైనా డైలీ చార్ట్లో వస్తే కూడా అవి పని చేయవు. అది ఆ రోజు చార్ట్కి, అది వీళ్ళ భర్త చార్ట్కి అది పని చేయదు. ఓకే. ఇది వివరం. జాతకం చూపించుకున్న వాళ్ళకు మేము ఒకరి క్వశ్చన్ ఇంకొకరికి రాదు. ఉమ్, 108 పాదాల్లో 2 పాదాల మధ్యలో 48 నిమిషాలు వస్తుంది. ఆ సమయం అందరికీ ఈక్వల్గా రాదు. అది చూపించుకుంటే మా ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనండి. గురువుగారు, మనిషికి గ్రహాలకు సంబంధం ఏంటండి అసలు? నవగ్రహాల ప్రభావంతో 9 మాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి పుడతాడు. ఉమ్, ఇది ప్రపంచంలో ఎవరికైనా ఇంతే ఓకే. గ్రహ సిద్ధాంతము. అందుకే నవరత్నాలు అనేవి మళ్ళీ వాటికి గ్రహాలకు రత్నశాస్త్రం తీసుకొచ్చారు. ఉమ్, ఈ ఫార్ములాకు మించి తప్పించి ఎవరిని పుడితే చనిపోతారు వెంటనే. ఓకే. గ్రహాలు గ్రహ సిద్ధాంతము ప్రకారము ఉమ్, వాళ్ళ జీవితము ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఎప్పుడు ఎలా బతుకుతారు, ఉమ్, అసలు వచ్చే స్థితిలో ఉన్నారా, లేదా గ్రహాలు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా ఉన్నాయని చూసి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పేయచ్చు. ఓకే. కాబట్టి నవగ్రహాలకు మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉమ్, ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములానే. ఉమ్, నవగ్రహాల ప్రభావంతో 9 మాసాలు తల్లి కడుపులో ఉంటాము, ఉమ్, నవరంధ్రాలతో పుడతాము. ఓకే. కాబట్టి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉమ్, ఇదే కాకుండా ఈ గ్రహాలు మనుషులనే కాకుండా ప్రతి జీవరాశిని శాసిస్తాయి. ఓకే. దేవుడే మనిషిగా పుట్టినా కానీ ఒక నక్షత్రం తీసుకొని పుడతాడు. ఉమ్, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు, ఉమ్, పునర్వసులో శ్రీరాముడు, ఉమ్, మృగశిర స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి, ఉమ్, మూలా నక్షత్రంలో ఆంజనేయ స్వామి, ఆరుద్రలో పరమేశ్వరుడు, ఆశ్లేషలో లక్ష్మీదేవి, ఉమ్, చిత్తా నక్షత్రంలో కామాక్షిదేవి, ఇట్లా పూర్వాభాద్ర నక్షత్రంలో పూర్వాభాద్రలో కుబేరుడు, ఉత్తరాభాద్రలో కామధేనువు, ఉమ్, భరణిలో సాక్షాత్ దుర్యోధనుడు పుట్టాడు. ఓకే. ఇట్లా ప్రతి నక్షత్రంలో గొప్పవాళ్ళు జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఉమ్, కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఆ స్థాయి వెలుగుతారనేసి చెప్తారు. మరి ఆ నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు ఉంటాయి. ఆ నక్షత్రాలకు సంబంధించిన అధిక గ్రహాలు ఉంటాయి. ఉమ్, ఆ గ్రహాల ప్రభావంతో మనిషి జీవితం ఆయుష్ ఎంత ఉంటుంది, ఉమ్, ఈ దశలో ఇలాంటి ఇబ్బందులు పడతారు ఉమ్, అనేవి ఆటోమేటిక్గా చార్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ అయిపోయారు. అవునండి. ఎందుకంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ ఒకప్పుడు లేదు. ఉమ్, కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్న జ్యోతిష్ శాస్త్రం ఈరోజు అందరికీ తెలుసు. మా దగ్గర జాతకాలకు వచ్చేవాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళే అడిగేస్తున్నారు. సగం జ్యోతిష్యం వాళ్ళే మాకు చెప్పేస్తున్నారు. ఓకే. ఈ దశ జరుగుతుంది, ఈ బుక్ జరుగుతాం అన్ని అప్డేట్ లో ఉంటున్నారు. ఉంటున్నారు. ప్రతిదీ తెలుసుకోవాలి. ఫైనల్గా మాకు జ్యోతిష్యం చెప్పడము
సులభం. వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితికి వచ్చాం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా వాళ్ళు వాళ్ళు అప్డేట్ అయ్యి అడిగిన వస్తున్నారు. అంటే అంత విస్తృతంగా వెలుగులోకి జ్యోతిష్యం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా, ఉమ్, ఇక్కడే కాదు. కాబట్టి గ్రహాలకు మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఓకే. మనిషికి గ్రహం పట్టింది అంటూ ఉంటారండి, మనము వింటూ ఉంటాం. అసలు ఈ మనిషికి గ్రహం పట్టడం ఏంటండి మరి? గ్రహం పట్టింది అని అంటే ఇక్కడ దానికి అది ఒక గ్రామీణ ప్రాంతాల్లో చెప్పి వాడే భాష ఇది. గ్రహము అంటే దుష్ట గ్రహం ఏదో పట్టింది, ఉమ్, పట్టి పీడిస్తా ఉంది అని. ఉమ్, గ్రహాలు పట్టవు, నవగ్రహాలు పట్టవు. ఓకే. ఇంకేదో దుష్ట శక్తులు పట్టాయంటే దుష్టగ్రహ పీడితులు అవుతున్నారు అనేది ఒక విధంగా. దానికి ఏదో ఆంజనేయ స్వామి దగ్గర పోయి మంత్రించడమా, ఉమ్, లేదు ఇంకెక్కడో ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించుకుని శ్మశానాల్లో పూజలు చేయడమా, ఇట్లా చేస్తుంటారు. ఉమ్, అంటే ఈ దుష్ట శక్తులను కూడా అలా అంటూ ఉంటారు, ఉమ్, దుష్ట గ్రహాలు అంటూ ఉంటారు. కాబట్టి అవి వాళ్ళ జాతకంలో రాహువు, కేతువు, అదేవిధంగా మాందే గ్రహం అని ఒకటి నేను చెప్తూ ఉంటాను. మాందే అంటే ప్రేత గ్రహం అని చెప్తూ ఉంటాను. ఉమ్, దానికి శరీరం ఉండదు. అంటే ఒక ప్రేతము పడితే కూడా అలా వాళ్ళు వాడుక భాషలో అలా చెప్తారు. ఇప్పుడు మాంది అనేది 10వ గ్రహము నేను చెప్తున్నాను దీని ప్రకారం. ఉమ్, అంటే సంఖ్యాశాస్త్రంలో ఎన్ని ఉన్నాయి అంకెలు? 1 నుంచి 9 వరకు 9 అంకెలు ఉంటాయి. అచ్చా, ఓకే. 9 గ్రహాలు ఉన్నాయి. ఉమ్, మరి మాందేశ్వరుడు నేను 10వ గ్రహంగా చెప్పాను. ఈయనే 0. ఉమ్, 0 అనేది మ్యాథమెటిక్స్లో ఉంది కదా. ఉమ్, 0 లేకపోతే మ్యాథమెటిక్స్ వేయలేం కదా. అవునండి. ఆ 0నే ఈ జ్యోతిష్ శాస్త్రంలో మాందేశ్వరుడు. ఓకే. 9 గ్రహాలకు 1వ నెంబర్కి రవి, 2వ నెంబర్కి చంద్రుడు, 3వ నెంబర్కి కుజుడు, గురువు, 4వ నెంబర్కి రాహువు, 5వ నెంబర్కి బుధుడు, 6వ నెంబర్కి శుక్రుడు, 7వ నెంబర్కి కుజుడు, 8వ నెంబర్కి శని, 9వ నెంబర్కి కేతువు. ఉమ్, ఈ 0 అనే నెంబర్కి మాందిగా నేను తీసుకుంటాను. ఓకే. మాంది అంటే ఆత్మ శూన్యంగా ఉంటుంది కాబట్టి ఈ మాంది అనే గ్రహాన్ని చూస్తే చెప్పేయచ్చు వాళ్ళకి దుష్టగ్రహ పీడితులు ఏమైనా అవుతున్నారా, భూత ప్రేతాలు ఏమైనా పట్టాయా, పూనకాలు వచ్చి ఊగుతున్నారా అని చెప్పచ్చు. ఉమ్, ఈ మాంది అంటే ప్రేతగ్రహం అన్నాను కదా, ఒక ఆత్మ అన్నాను కదా. కాబట్టి ఈ మాంది గ్రహాన్ని చూస్తే జ్యోతిష్ శాస్త్రం సులభంగా చెప్పేయచ్చు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి వాళ్ళకు పీడలేంటనేది. ఉమ్, కాబట్టి లగ్నంలో మాంది ఉంటే వశీకరమే ఉండదు. ప్రేతగ్రహం లగ్నంలో ఉంటే వాళ్ళకి అసలు పెండ్లి కాదు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, నిద్ర రాదు, వాళ్ళని చూసి ఎవరికి కానీ అభినందించాలనిపించదు. ఉమ్, 10వ ఇంట్లో ఉంటే వృత్తిలో కన్ఫ్యూజన్స్, 7వ ఇంట్లో ఉంటే అసలు భార్య వ్యతిరేకమైపోతుంది, ఉమ్, 5వ ఇంట్లో ఉంటే పిల్లలు అభాషణ అవుతారు. ఓకే. ఈ మాంది అనే గ్రహాన్ని బట్టి మీరు చెప్తుంటే దుష్ట గ్రహము అన్నారు కదా, ఏదో పట్టి పీడిస్తున్నాయని, పడుతుందని కానీ ఉమ్, ఆ మాంది గ్రహాన్ని చూసి చెప్పేయచ్చు. దీనికి కేరళ, తమిళనాడులో ఫస్ట్ జ్యోతిషం జాతకం తీసుకుని ఫస్ట్ మాందిని చూసి తర్వాత వేరే గ్రహాలు చూస్తారు. ఉమ్, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అన్నట్టు చూస్తారు వాళ్ళు. మాందిని ఓకే. చూసి మిగిలిన గ్రహాలు చూస్తారు. ఈ మాంది ఎవరితో కలిశాడు తత్సంబంధ జీవకారకత్వాలు చనిపోతారు. ఉమ్, కుజుడితో కలిస్తే అన్నదమ్ములు, చిన్నాన్న పెద్దన్న పిల్లలు చనిపోతారు. శుక్రుడితో కలిస్తే భార్యకి సంబంధించిన అక్క చెల్లెలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, భార్య కుటుంబస్తులు చనిపోతారు. ఉమ్, దుర్మరణం అంటే యాక్సిడెంట్, సూసైడ్, లేదా మర్డర్, లేదంటే ఇంకేదన్నా పాము కాటు, దుర్మరణం. ఓకే. అదే ఈ మాంది గ్రహం బుధుడితో కలిస్తే ఉమ్, మేనమామ, మేనత్త, వాళ్ళ కుటుంబాల్లో దుర్మరణం జరుగుతుంది. ఉమ్, ఇలా మాందిని చూసి చెప్తాం. కాబట్టి దుష్టగ్రహం పట్టింది అంటే ఈ మాందిని చూసి చెప్పచ్చు. ఓకే. ఇది మీకు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి వివరణ. ఓకే. గురువుగారు, గ్రహాలకు పూజ చేస్తే మంచి జరుగుతుంది అంటారు. అసలు గ్రహాలకు పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందా లేదా? లేదు అంటే గ్రహాలకు ఎలా పూజ చేయాలంటారు? గ్రహాలకు పూజ చేయడం వల్ల మనం పూజ చేసామనే సంతృప్తి మనకు కలుగుతుంది, కానీ ఫలితాలు మనం అనుకున్నంత రావు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ గ్రహాలకు పూజ చేయడం కన్నా మేము తంత్ర జ్యోతిష్యముల విధానంలో గ్రహాల వెనకాల అధిదేవతల పూజ చెప్తాం. ఓకే. వెనకాల అధిష్టాన దేవతలు పూజిస్తే గ్రహం ఆటోమేటిక్ పనిచేస్తుంది. ఉమ్, గ్రహాలని పూజించడం వల్ల ఫలితం అనుకున్నంతగా రాదు. కాబట్టి గ్రహాలకు మేము మా తంత్రదోష విధానంలో ఆలయ పరిహారం ఎక్కువ ఇస్తాం. ఏ గ్రహ దశ బాగా యోగించాలంటే ఏ ఆలయానికి వెళ్ళాలి ఉమ్, అనేది మేము సూచిస్తాం. మధుర మీనాక్షి ఆలయము ఉమ్, బుధ మహర్దశకు, ఉమ్, కుజదశకు అరుణాచలము, ఓకే. శుక్రదశకు శ్రీరంగము, తిరుచానూరు, ఉమ్, చంద్రదశకు తిరుమల, ఉమ్, రాహుకేతులకు శ్రీకాళహస్తి. ఇట్లా మేము గ్రహాల రీత్యా చూస్తూ ఆలయ పరిహారం చెప్తాము. దానికి ఒక తిథి చెప్తాము, దానికి ఒక పక్షం చెప్తాము. కొన్ని గ్రహ ఆరాధనలకు ఆలయాలకు నక్షత్రాలు చెప్తాము. ఓకే. నిర్జీవ నక్షత్రానికి ఎక్కడికి వెళ్ళాలని చెప్తాము. ఉమ్, లేదంటే తిథి శూన్యం అని ఒకటి ఉంటుంది, తిథి శూన్యానికి ఏ ఆలయానికి వెళ్ళాలి, అప్పుడు ఆ తిథి శూన్యమైన రాసులు వెలుగులోకి వస్తాయని చెప్తాము. కాబట్టి గ్రహాలను ఆరాధించడం కన్నా వెనుకున్నటువంటి దేవతలను ఆరాధించడం వల్ల, ప్రత్యేకమైన రోజుల్లో ఆరాధించడం వల్ల,
ప్రత్యేకమైన పక్షంలో తిథిలో ఆరాధించడం వలన ఉమ్, వేగంగా ఫలితం వస్తుంది. ఓకే. కాబట్టి గ్రహ ఆరాధన మేము ఒక మాంద్య గ్రహానికి మాత్రమే ఆలయానికి వెళ్ళి పూజ చేయమని ఉంటాం, కానీ మిగతా ఏ గ్రహానికి డైరెక్ట్గా గ్రహానికి పూజ చేయమన్నట్టు మేము ఇంతవరకు నేను ఎక్కడ చెప్పలేదు, అవసరం కూడా లేదు. ఓకే అండి. గురువుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనిషికి గ్రహంతో సంబంధం ఉంది అని చెప్తున్నారు. పెళ్లి సమయంలో ముహూర్తం చూసి చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు, కానీ పెళ్ళైన తర్వాత విడిపోవడం జరుగుతూ ఉంటుంది. లేదు, పెళ్ళైన తర్వాత బాగానే ఉంటారు కానీ పిల్లలు పుట్టరు. ఇలా జరుగుతున్న వారికి గ్రహాలతో పూజలు ఏమైనా చేయొచ్చు అంటారా? ఇక్కడ మేము ఏ సమస్యకైనా గ్రహాలకు సంబంధించిన పూజ చెప్పం. ఉమ్, ఇప్పుడు పిల్లలు పుట్టలేదంటే వాళ్ళ ఇరువురు జాతకాల్లో పంచమ స్థానం చూస్తాం, ఉమ్, పంచమాధిపతి యొక్క స్థితి చూస్తాం. ఉమ్, పంచమం ఏమన్నా వైనాశకంలో పడిందా, నిర్జీవమైందా, తిథి శూన్యంలో పడిందా, లేదా పంచమాధిపతి నీచబడ్డా, లేదా పంచమాధిపతి అష్టమంలో వ్యయంలో పడిపోయాడా, ఈ స్థితిగతులను చూస్తాం. ఒక డాక్టర్ ఎలాగైతే తన దగ్గరికి వచ్చిన పేషెంట్ని చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఉమ్, ముసలి వాళ్ళ సమస్య ఏంటి, ఎన్ని రోజులుగా ఉంది, ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్స్ ఏంటి, ఇవన్నీ అడిగిన తర్వాతనే తను మెడిసిన్స్ మళ్ళీ ఇస్తాడు. ఇవన్నీ చూసి కూడా సరిగ్గా తగ్గలేదన్నప్పుడు, ఉమ్, అలాగే ఇక్కడ మేము కూడా జాతకం వచ్చినప్పుడు పిల్లలు లేరు అన్నప్పుడు పంచమాధిపతి స్థితి, సంతానకారకుడు గురువు, ప్రస్తుతం జరుగుతున్న దశ, తిథి శూన్యాది ఇత్యాది విషయాలని మీ పరిశీలనకు తీసుకుని ఉమ్, ఫైనల్గా ఒక ఆలయాన్ని సూచిస్తాం. ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ వీళ్ళు చేయాల్సినటువంటి పూజా విధానాలంటే చెప్పిస్తాం. ఉమ్, కాబట్టి ఇప్పుడు గ్రహాలకు ఏ విధంగానే మేము పూజ చేయమని చెప్పం. ఓకే. కాబట్టి గ్రహ పూజ కన్నా మేము వెనక అధిష్టాన దేవత యొక్క ఆరాధన చెప్పిస్తాం. ఆలయ పరిహారాలు చాలా శక్తివంతమైనవి. ఉమ్, అది ఎప్పుడు వెళ్ళాలనో, ఎప్పుడు అనుమతి ఉందో తెలుసుకుని వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే. అది గురువుగారు, రాశుల యొక్క స్వభావం ఎలా ఉంటుందండి? ప్రకృతి పంచభూతాత్మకమైనది. ఉమ్, భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము, ఉమ్, ఈ 5 ఎలిమెంట్స్తోనే ప్రకృతి ఉంటుంది. పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి. ఉమ్, ఇప్పుడు మనకు రాసుల్లో తీసుకుంటే పంచభూతాలతో నిండే ఉంటుంది. ఈ బచక్రము అంటే ఈ 12 రాసులు పంచభూతాలను ఉంటాయి. ఉమ్, మేషము అగ్నితత్వము, ఉమ్, వృషభం భూతత్వము, మిథునం వాయుతత్వము, కర్కాటకం జలతత్వం, ఉమ్, మళ్ళీ సింహం వచ్చేకాడికి అగ్నితత్వము, కన్యా భూతత్వము, తుల వాయుతత్వము, వృశ్చికం జలతత్వం, ఉమ్, మళ్ళీ ధనసు అగ్నితత్వము, మకరము భూతత్వము, కుంభము వాయుతత్వము, మీనము జలతత్వము. ఉమ్, మరి 4 చెప్పేసాను. ఇంకా 5వది ఎక్కడ? ఇవన్నీ కలిసి ఆకాశంలో ఉన్నాయి. ఇదే ఆకాశతత్వం. ఓకే. ఇప్పుడు ఈ 4 ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాము? నవగ్రహాలు కూడా ఆకాశంలో తిరుగుతున్నాయి కదా, ఉమ్, పంచభూతాలు ఆకాశం ఉంది కదా. ఉమ్, కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో ఈ 12 రాశులు నవగ్రహాలు సంచరిస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మేషరాశి అంటాము. మేషరాశి అగ్నితత్వం అని చెప్పాను మీకు. ఉమ్, అగ్నితత్వం అన్నప్పుడు ఏమి, వాళ్ళు అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఉమ్, ఆ రాశి. అశ్విని అంటే ఏమి, గుర్రము, ఉమ్, చాలా వేగంగా ఉంటారు వీళ్ళు. ఓకే. చిన్నదానికి స్పీడే, స్లోగా వెళ్ళాల్సిన దానికి అన్నిటికీ స్పీడే ఉంటారు. ఉమ్, నష్టాలు ఎక్కువ జరుగుతుంటాయి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు, ఉమ్, ఎక్కువ మందికి ఉపయోగపడతారు. వీళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఈ ప్రాఫిట్స్ మాత్రం స్లోగా ఉంటాయి. ఉమ్, వీళ్ళకు కోపం ఎంత ఫాస్ట్గా వస్తుందో మళ్ళీ అభిమానం అంతే ఫాస్ట్గా వస్తుంది. ఓకే. అగ్నితత్వ రాశి కూడా వేగంగానే కోపం వస్తుంది, వేగంగానే మళ్ళీ అభిమానం పుడుతుంది. ఉమ్, అదేవిధంగా ఈ వృషభ రాశి. ఉమ్, వృషభ రాశి అంటే స్థిర రాశి. ఉమ్, స్థిర రాశి అంటే దీనికి కృత్తిక నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఉమ్, ఈ రాశి కూడా. ఉమ్, వీళ్ళకు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది, పట్టుదల బాగుంటుంది, నిర్ణయాలు మారవు, తల్లిదండ్రులకు రాజయోగం వీళ్ళు పుట్టిన తర్వాత, కానీ వాళ్ళతో న్యూట్రల్గా ఉంటారు. చాలా ఖచ్చితంగా చిన్న విషయానికి కూడా అడ్జస్ట్ అవ్వరు, ఉమ్, కరెక్ట్గా ఉండాలంటారు. ఇది వృషభ రాశి వాళ్ళ క్వాలిటీ. ఓకే. ఇక మిథున రాశి. మిథున రాశి అంటే ద్విస్వభావ రాశి, అన్ని స్వభావాలు ఉంటాయి. ఉమ్, వీళ్ళకి సంబంధం ఉండేవి, సంబంధం లేనివి అన్నీ పట్టించుకుంటూ ఉంటారు. ఓకే. వేరే వాళ్ళ సమస్యలు కూడా ఐడియాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి, వీళ్ళని అడిగితే కూడా ఐడియాలు ఇస్తుంటారు. ఉమ్, వేరే వాళ్ళ సమస్యలు ఎక్కువ ఇరుక్కుంటారు, వేరే వాళ్ళ సమస్యలు ఎక్కువ నెత్తిన వేసుకుంటారు. ఉమ్, బోలాశంకరులు అని చెప్పొచ్చు వీళ్ళు. ఓకే. అన్నీ పట్టించుకొని అన్ని సమస్యలు, సౌఖ్యాలు అన్నీ చూస్తూ ఉంటారు. ఉమ్, ఇక కర్కాటక రాశి. ఇది జలతత్వ రాశి. జలతత్వ రాశి స్థిరత్వం తక్కువ. నీటికి స్థిరత్వం ఉంటుందా? ఉండదు, ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తూ ఉంటుంది, ఉమ్, లేదా ఆవిరి అయిపోతూనే ఉంటుంది. ఉమ్, కాబట్టి వీళ్ళకి కూడా స్థిరత్వం తక్కువ, డౌట్లు ఎక్కువ. ఉమ్, చిన్న విషయానికి ఎక్కువ సంతోషపడిపోతారు, చిన్న విషయానికి ఎక్కువ ఉమ్, బాధపడిపోతారు. ఏదొచ్చినా ఎక్కువ వస్తుంది. ఓకే. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకు. చంద్రుడు చంద్రుడిగా ఉంటే మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. పూర్ణ చంద్రుడిగా ఉంటే రాశాధిపతి స్ట్రాంగ్గా ఉంటారు.
ఓకే. తర్వాత సింహరాశి. సింహరాశి మళ్ళీ అగ్నితత్వ రాశి. సింహం అంటే ఏమి? గ్రహరాజు, మన అడవికి అడవికి రాజు. రాజు. పొగడతా ఉంటే చాలు వీళ్ళు ఏ పని చేసేస్తారు. నువ్వే కింగ్, నువ్వే అన్ని, నీకు మించిన వాళ్ళు లేరంటా ఉంటే వీళ్ళు ఎంతైనా నష్టపోతారు. ఆ పొగడత కోసం బతుకుతారు, ప్రతిష్ఠ కోసము. ప్రతిష్ఠ కోసమే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. తిరిగి మళ్ళీ ఇంకొకరి సహాయం అడగలేరు. మనమే అందరికి సహాయం చేస్తే మనమే అడిగేది అనుకుంటారు. అలా లాస్ అయిపోతుంటారు. వీళ్ళు ఎక్కువ కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన ఎక్కువ చేస్తే సక్సెస్ అయిపోతారు. ఇక కన్యారాశి. కన్య అంటే ఏమి? పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యన ఉన్నది అని అర్థం. అంటే మెచ్యూరిటీ ఉందంటే ఫుల్గా మెచ్యూరిటీ ఉండదు, అంటే మెచ్యూరిటీ లేదా అంటే అట్టా ఉండదు, మధ్యలో ఉంటుంది. చాలా సున్నితత్వంగా ఉంటారు, చాలా కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఏదైనా గట్టిగా మారితే ఎడ్ చేస్తారు, ఇంకా ఎక్కువ మారితే శాపాలు పెడతారు వీళ్ళు కావాలంటే. కన్యారాశి వాళ్ళు కానీ చాలా మంచి వాళ్ళు. వీళ్ళు కానీ పొగుడుతూ ఉంటే కూడా వీళ్ళు కూడా బాగా బోలాశంకర్ రాశి, ఇది కూడా చెప్పాలంటే దుస్వభావ రాశి కాబట్టి అన్ని విషయాలను పట్టించుకొని మంచి ఉంటే మంచి సంతోషపడతారు, చెడ్డ ఉంటే బాధపడుతూ ఉంటారు. దుస్వభావం అన్నప్పుడు ఏమవుతున్నది? ప్రతి విషయాన్ని పట్టించుకునే వాళ్ళుగా ఉంటారని అర్థం. ఇక తులారాశి. తులారాశి కాలపురుషునికి ఏడో రాశి. ఏడవ రాశి అన్నప్పుడు వైవాహిక జీవితము, జీవిత భాగస్వామి అంటారు తులారాశిని. త్రాసు ఎప్పుడు ఈక్వల్గా ఉంటే ఎప్పుడు చూడ, ఒకటి కిందికి ఒకటి పడుకున్నట్టు అనిపిస్తుంది త్రాసు అంటే. ఒకవేళ ఇది కింద ఉంటే ఇది పైకి ఉంటుంది, ఈక్వల్గా ఎప్పుడు ఉండదు. అంటే వీళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోలేరు లైఫ్ని. అంటే జీవిత భాగస్వామితో మరీ ముఖ్యంగా చిన్న విషయం కూడా అడ్జస్ట్ చేసుకోకుండా ఉంటారు. ఎక్కువగా వీళ్ళు కానీ అడ్జస్ట్ చేసుకోకపోతే రెండో వివాహం దారితీస్తుంది. ఇది తులారాశి వాళ్ళ యొక్క స్థితి. అంటే ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో అరమరకలు వీళ్ళు చేసుకోగలిగితే, అడ్జస్ట్ చేసుకుంటే లైఫ్ సెట్ సూపర్గా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనేది ఒక సీక్రెట్ రాశి. వీళ్ళ గురించి ఎప్పుడు బయట అవుట్గా చెప్పారంటే అన్ని నష్టాలే. ఏది చెప్పకుండా వీళ్ళు సక్సెస్ చేసుకుంటూ వెళ్తుంటే అదే బయట తెలుస్తూ ఉంటుంది. చేయకముందే చెప్పారంటే ఇంకా అది పని జరగదు. వీళ్ళకి చెందిన రహస్యాలు ఏది చెప్పకూడదు, చాలా మర్మంగా ఉండాలి. వీళ్ళు సలహాదారుని తీసుకోవాలి. సలహాదారులు అంటే భార్యకో పిల్లలకో ఎవరికో నమ్మకమైన వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కటి చేయడం వల్ల సక్సెస్ అయిపోతారు. చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వీళ్ళు ఫెయిల్ చేయరు. వృత్తిలో ఎప్పుడూ వెతుకులాడుతూ ఉంటారు వృత్తిని. ఇలా పట్టుదలగా ఉన్నా కానీ ఫెయిల్యూర్ అయిపోతుంటారు. వీళ్ళు కానీ వీళ్ళ సీక్రెట్స్ నేను ఇది చేయబోతున్నా అని చెప్పారంటే అది ఫెయిల్యూర్ అయిపోతుంది. చెప్పకుండా చేస్తే సక్సెస్ అవుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి కాలపురుషుడికి 9వ రాశి. పితృస్థానం ఉంటుందని. వీళ్ళకి తండ్రి రోల్ మోడల్. మా నాన్న అలా జాకాడు, మమ్మల్ని మా నాన్న అత్తి ఇచ్చాడు. వీళ్ళ నాన్న ఎగ్జాంపుల్ చెప్పండి ఏ పని చేయలేరు. పితృపరిహారాలు ఎక్కువ చేయాలి, తాత ముత్తాతలను ఎక్కువగా స్మరించుకోవాలి. వీళ్ళకు టార్గెట్స్ అంటే ధనస్సు అంటే ఒక బాణం, ఎక్కువ పెట్టిన బాణం. ఆ టార్గెట్స్ ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకొని చేస్తూనే ఉంటారు. కాబట్టి ఒలింపిక్స్లో బాగా పథకాలు కొట్టే వాళ్ళంతా ఎక్కువగా ధనుసు రాశిలో పుడతారు. మంచి మంచి క్రీడాకారులంతా కూడా అందులో వస్తారు. కాబట్టి వీళ్ళు పితృ ఆరాధన, కులదేవత ఆరాధన చేయాలి. వీళ్ళకి కానీ పెండ్లి అంటే మొదటి సంతానం వ్యతిరేకం అయిపోతుంది, లేదా అభాషణ అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవేళ అభాషణ కాకపోతే ఆ బిడ్డ వీళ్ళకి పెద్ద ఏకదికి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది, తల్లికి అనుకూలంగా ఉంటుంది. పంచమంలో మేషం కాబట్టి మేషము వీళ్ళకి పనిచేయదు. ఇక మకర రాశి. మకర రాశి అనేది వీళ్ళు వర్క్ కర్షక కార్మిక వర్గాలు, విప్లవాలు, పోరాటాలు, ఓటర్సు, తిరుగుబాట్లు, ఉద్యమాలు ఇవన్నీ కూడా మకర రాశిలో ఉంటాయి. వీళ్ళు పని చేయడం అంటే వీళ్ళకు చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. జీవితాంతం పని చేస్తూనే జీవితాన్ని ముగిస్తారు చివరి దశలో కూడా. కానీ వర్క్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. వర్క్ ఎక్కువ, గుర్తింపు తక్కువ. వీళ్ళ వల్ల వేరే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు. వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మకర రాశిలో ఒక టీచర్ ఉంటే ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నారంటే మాత్రం వాళ్ళు అమెరికాలో ఒకరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఎమ్మెల్యేగా ఒకరు, ఎంపీగా ఒకరు, డాక్టర్గా ఒకరు ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. ఈయన మాత్రం టీచర్గా రిటైర్డ్ అవుతాడు, ఆ స్థాయికి వెళ్ళలేడు. అంటే మకర రాశి వాళ్ళు ఎక్కువ సమాజ సేవకు ఉపయోగపడతారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు. వీళ్ళు స్వతహాగా ఏదైనా పెట్టుకుంటే వీళ్ళు అందరికన్నా గొప్ప వాళ్ళు అవుతారు. స్వతహాగా చేసుకో, ఒకరి కింద పనిచేస్తే మాత్రం వీళ్ళు నిష్ప్రయోజనం. కుంభరాశి. కుంభరాశిలో 12 రాశుల్లోనూ అత్యంత రహస్యమైన రాశి కుంభరాశి. వీళ్ళు అసలు ఏది చెప్పరు, తల నోరు కొట్టుకుంటే కూడా చెప్పరు వీళ్ళు. దానివల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. మాకు చెప్పకుండా చేస్తే ఇంకెవరు చెప్పవాలి, నువ్వు మాకే చెప్పలేదు ఇంకెవరు చెప్తావు. వీళ్ళ యొక్క సహజ లక్షణం బై బర్త్ వచ్చిందనమాట. ఆ గ్రిప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కుటుంబ సభ్యులకు దాచకుండా కుటుంబ సభ్యుల వరకు చేస్తూ ఉంటే సక్సెస్ అయిపోతారు. బయట వాళ్ళకి చెప్పడం వల్ల ఎప్పుడు నష్టాలే. వాళ్ళు మన ఫెయిల్యూర్కి పనిచేస్తారు. కుంభము అంటే కుండ అని అర్థం. క్యాల్కులేషన్స్తో లోపల ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు కుటుంబ సభ్యులకు మాత్రము అన్నీ డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు సక్సెస్. ఇక 12వ రాశి మీనరాశి. మీనము అంటే ఏమి? చేప.
మీనరాశి వాళ్ళు చేపలు తినకూడదు, అంటే వాళ్ళు రాసిన వాళ్ళే తిన్నట్టు అవుతుంది. ఓకే. చేపలు కొంటే కేజీ పట్టేసి నీళ్ళలో వదిలేయచ్చు, నెలకు ఒక కేజీ, అవి హ్యాపీగా వెళ్ళిపోతాయి, వాటికి ప్రాణం చేయవచ్చు. వీళ్ళ రాశి కారకత్వం డెవలప్ అవుతుంది. మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది, కామధేనువు ఆ నక్షత్రానికి అధిదేవత, గోసేవ అధికంగా చేయొచ్చు. అలా చేయడం వల్ల వీళ్ళకు మంచి అభివృద్ధి ఉంటుంది. మీనరాశి అంటే సముద్రము, సముద్ర తీరానికి నెలకోసారి రేవతి నక్షత్రం రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు, పూర్వభాద్ర నక్షత్రం రోజు వెళ్ళి స్పెండ్ చేసి రావచ్చు. ఆ సముద్రం వీళ్ళ జీవ ఆ కారకత్వం దగ్గరికి వెళ్తున్నారు, యాక్టివేట్ అవుతారు, రీఛార్జ్ అవుతారు. మీనరాశి అంటే మోక్షరాశి కాబట్టి ఎక్కువగా సముద్ర తీరాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు. కన్యాకుమారి, రామేశ్వరము, తిరుచెందూరు, తిరువనంతపురం, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి ఇటువంటి ఆలయాలకు వెళ్ళి రావచ్చు, యాక్టివేట్ అవుతారు. మీనరాశి అంటే మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు. కాబట్టి వీళ్ళు తినడంలో చేపలు తినకూడదు, ఆ చేపల యొక్క అక్వేరియం ఇంట్లో పెట్టుకోవచ్చు, అదేవిధంగా సముద్రంతో ఉన్న ఫోటోని హాల్లో పెట్టుకోవచ్చు, తత్సంబంధం ఆలయాలకు వెళ్ళి రావచ్చు, గోసేవ అధికంగా చేసుకోవచ్చు. ఇలా పంచభూతాత్మకమైనటువంటి ఈ అనంత విశ్వంలో ఈ రాసుల యొక్క స్వభావాలు ఇలా ఉంటాయి. వీళ్ళు ఎవరు ఎలా చేసుకోవాలనే సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని అలా చేసుకుంటే వెళ్ళారంటే మాత్రం మంచి విజయాలు అందరూ సాధించుకోవచ్చు. ఓకేనండి. గురువుగారు, విజయం సాధించాలి అనంటే తక్షణం ఏం పని చేయాలంటారండి? అంటే ప్రతి ఒక్కరూ ఒక రాశిలో పుడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లగ్నంలో పుడతారు. ఒక లగ్నము అనేది ప్రాణము, రాశి అనేది రూపము. ఒక ఫోటో ఉందంటే అది వాళ్ళ రాశి. దాన్ని చించితే ఏం రక్తం రాదు, కాకపోతే బాధ వేస్తుంది, నా ఫోటో చించుతావని. అదే మన యొక్క శరీరం లోపల ఉన్నటువంటి జీవశక్తి లగ్నం, ప్రాణం. కాబట్టి ఈ లగ్నానికి 3వ స్థానాన్ని బలపరచాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ లగ్నం ఏదో తెలుసుకుని లగ్నాన్ని 3వ ఇంటిని బలపరుచుకుంటే సరిపోతుంది. 3వ ఇల్లు అంటే ప్రయత్నము, చేసే ప్రయత్నము సక్సెస్ అయితే అన్ని సక్సెస్సే కదా. ఉద్యోగ ప్రయత్నము, వ్యాపార ప్రయత్నము, వివాహ ప్రయత్నము, ఇంకితర ఏదైనా సరే, వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, ఒక కోచింగ్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా ప్రయత్నమే. ప్రయత్నంలోనే ప్రపంచం ఉంది. ప్రతి ఒక్కరూ తాము చేసే ప్రయత్నాన్ని ఆపేస్తే ప్రపంచం యొక్క అభివృద్ధి అప్పుడే క్షణం ఆగిపోతుంది. ప్రతి జీవి ఏదో ఒకటి ప్రయత్నిస్తాడు, తిండి కోసమో, నిద్ర కోసమో, సంతోషపడడం కోసమో, అనుక్షణము ప్రయత్నంలో ఈ సృష్టి ఉంటుంది. ఈ ప్రయత్నంలో కానీ విఫలమైతే వాళ్ళు విజయాన్ని సాధించలేరు. నేను చేసే ఏ పనిలో నాకు జరగడం లేదు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఏ పని కావడం లేదు, అదే చేసే ప్రయత్నాలన్నీ సఫలమైతే జీవితం బాగున్నట్టే కదా. కాబట్టి 3వ స్థానము ప్రయత్నము అంటారు. కమ్యూనికేషన్స్, ప్రయత్నం అంటే మనం చేసే పనితో మనకు కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో జీవకారకత్వంగా ఎవరు వస్తారంటే పావురాలు వస్తాయి. పావురం అనేది కమ్యూనికేషన్ బర్డ్. ప్రాచీన కాలంలో తంతి తపాలా కార్యక్రమం, పోస్టల్ డిపార్ట్మెంట్ అదే. ప్రేమలేఖలు కావచ్చు, రాజులకు వర్తమానాలు కావచ్చు, ఇతరత్ర ఏ సమాచారం ఉన్నా దానికి కాలుకి కట్టేసి ఎత్తిపోయి సమయాన్ని చర్చిస్తుంది. అది ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు చరిత్రలో లేదు. ఇప్పుడు కూడా కొన్ని దేశాలు పావురాలను పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి పావురాలకు ప్రతిరోజు గింజలు ఇచ్చు. తర్వాత డ్రైవర్ అనేటువంటి ప్రతి ఒక్కరూ కమ్యూనికేటరే. వాళ్ళు చేరవేస్తూనే ఉంటారు, కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు, ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళకి ఇక్కడికి. కాబట్టి ఆటో రిక్షా ఇలాంటి డ్రైవింగ్ డ్యూటీలో ఉన్న వాళ్ళకు మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళని అభినందించవచ్చు. ఒక స్విగ్గీ, జొమాటో, పోస్ట్ మ్యాను, కొరియర్ బాయ్, వీళ్ళంతా కూడా కమ్యూనికేటర్స్. మనకు చేరవేస్తున్నారు, కమ్యూనికేట్ చేస్తున్నారు. వాళ్ళకి మనము ఏదైనా టిప్స్ ఇవ్వచ్చు. హోటల్లో భోజనం చేసేటప్పుడు మనకు వడ్డించే సర్వర్ కమ్యూనికేటరే. ఏం కావాలని అడిగి మరి తెచ్చి అన్నీ వడ్డిస్తాడు, ఈ కమ్యూనికేషనే. అతనికి మనము భోజనం చేసామంటే 10% కనీసం టిప్ ఇవ్వాలి. 100 రూపాయలు భోజనం చేసినట్టు ఒక 10 రూపాయలు ఇవ్వాలి. ఓ 200 భోజనం చేసి ఒక 20 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వడంతో మనకు గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది దైవికంగా చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే కొద్దిగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి. 3వ స్థానము మీరు చేస్తున్న ప్రయత్నంతో విఫలమవుతుందంటే ఈ వాచ్ అనేది సెట్ కాదు. అది తెగిపోవడము, కింద పడిపోవడము, పగిలిపోవడము, రిపేర్ రావడము, వెనక్కి తిరగడము, ముందుకు తిరగడము, నవ్వులు వచ్చేయడము, రకరకాల సతాయిస్తూ ఉంటుంది. అంటే టైం, మన టైం బాగాలేదని కాబట్టి దానికి ఆ టైం అనేదాన్ని పట్టుకోవాలంటే ఒక వస్తువుగా వాచ్ ఉంది. వాళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ కావడం లేదంటే వాచ్ అనేది శకునంగా చూపిస్తూ ఉంటుంది. ఈ వాచెస్, తర్వాత కీసు, సెల్ ఫోన్స్ ఇవన్నీ జారి పడిపోతూ ఉంటాయి. ఇవంతా కమ్యూనికేషన్ టూల్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలు, ఆలయ పరిహారం, సుబ్రహ్మణ్య స్వామి, జీవకారకత్వం, పావురాలకు గింజలు వేయడము, ఇవి చేస్తూ ఉంటే చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతుంటాయి. సిటీస్లో చూస్తే చాలామంది పావురాలకు గింజలు వేస్తూనే ఉంటారు ప్రతిరోజు, వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు, ఎవరికి చెప్పరు. ప్రతి ఒక్కరు వేయచ్చు.
అది కమ్యూనికేషన్ బోర్డు చెప్పేశాను కదా. ఉమ్. ప్రతి ఒక్కరూ అంటే తమకున్న రాశితో సంబంధం లేదు, గ్రహాలతో రాశితో సంబంధం. సంబంధం. మూడో ప్రయత్నం అనే దానికి, కమ్యూనికేషన్ అనే దానికి అది పక్షి పావురము, ఉమ్. శాంతి కపోతము ఉంటుంది అనేసి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి జీవకారకత్వాలు, డ్రైవర్సు, కొరియర్ బాయ్స్, వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇది ఏ రాశి వలన చేసుకోవచ్చు. ఉమ్. తర్వాత ప్రత్యేకించి లగ్నం నుంచి 3వ స్థానం అన్నప్పుడు ఉమ్. మేషలగ్నం వాళ్ళు శివారాధన చేయొచ్చు. ఉమ్. వృషభ లగ్నం వాళ్ళు శ్రీరాముడు ఆరాధన చేయొచ్చు. ఉమ్. మిథున లగ్నం వాళ్ళు సూర్యోపాసన చేయొచ్చు. సూర్యోపాసన అంటే మీకు అమ్మవారి ఆరాధన. ఎందుకంటే వాళ్ళకి 3వ స్థానము సింహం అవుతుంది. సింహంలో పుబ్బా నక్షత్రము అమ్మవారికి సంబంధించింది. కాబట్టి రాజరాజేశ్వరి, లలిత, గాయత్రి లాంటి దేవతలను ఆరాధించవచ్చు. ఉమ్. ప్రయత్నము సక్సెస్ కావాలనేసి. ఓకే. కర్కాటక రాశి వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఉమ్. 3వ రాశిలో హస్త నక్షత్రం ఉంది. హస్త అంటే చేతులతో చేసే సూర్య నమస్కారాలే ఉమ్. ఎక్కువ చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సింహరాశి వాళ్ళు చేయాలంటే నరసింహస్వామిని ఆరాధించవచ్చు. ఉమ్. సింహరాశి కాబట్టి నరసింహస్వామిని ఆరాధించవచ్చు. అది స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి ఉద్భవించాడు. ఆ స్వాతి నక్షత్రం 3వ రాశిలో పూర్ణంగా 4 పాదాలతో ఉంది. ఓకే. తర్వాత కన్యా రాశి వాళ్ళు అనురాధ నక్షత్రాన్ని బలపరచాలంటే విశాఖ అనురాధ నక్షత్రాన్ని బలపరచాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా లోటస్ పైన ఉన్న దేవతలు, తామర పువ్వు పైన ఉన్న దేవతలు, లక్ష్మి, సరస్వతి, విఘ్నేశ్వరుడు, ఇక బ్రహ్మదేవుడు అంటే మహావిష్ణువు యొక్క బొడ్డులోంచి వచ్చినట్టు కదా, పద్మనాభ స్వామి, ఇటువంటి వాళ్ళని ఆరాధించవచ్చు. అదే తులారాశి వాళ్ళు వచ్చేకాడికి మూల పూర్వాషాఢ అన్నప్పుడు యుద్ధ ప్రీతికల దేవతలు, కాలభైరవుడు, వీరభద్రుడు, వారాహిమాత, వీళ్ళంతా కూడా యుద్ధంకి సిద్ధంగా ఉన్నటువంటి, యుద్ధాలు చేసేటువంటి సంహార దేవతలు. పూర్వాషాఢ నక్షత్రం అంటే ఒక యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడిని అర్థం. ఆరాధించవచ్చు. ఆరాధించే కొద్దికి వీళ్ళకు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అదే మీకు వృశ్చిక లగ్నం వాళ్ళు తీసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయొచ్చు. అంటే శ్రవణ నక్షత్రం మకరంలో ఉంది కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ధనుసు లగ్నం వాళ్ళు తీసుకుంటే ధనుసు లగ్నం వాళ్ళు శతభిష నక్షత్రం అన్నప్పుడు నక్షత్ర ఆరాధన చేయొచ్చు. నక్షత్ర పూజ. శతభిషం అంటే 100 నక్షత్రాల సమూహం. నక్షత్రాల కర్పూర హారతి ఇవ్వచ్చు. నక్షత్రాలకు వీళ్ళు ఎక్కువసేపు చూస్తూ ఆకాశంలో ఆలోచించవచ్చు, ప్లాన్ చేయొచ్చు. నక్షత్రాలు ఉన్న ఫోటోని వీళ్ళు ఇంట్లో హాల్లో పెట్టుకోవచ్చు. నక్షత్రాల గెలాక్సీ ఉన్న ఫోటోని వాల్పేపర్గా ఫోన్లో పెట్టుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తినచ్చు. ఎక్కువగా ఫ్లవర్ బొకేస్ ఎక్కువగా వీళ్ళు ఇష్టపడచ్చు. ఫ్లవర్ గార్డెన్స్లో ఎక్కువ తిరగచ్చు. తర్వాత వీళ్ళు మకర రాశి వాళ్ళకి 3వ స్థానం ఏది మీనం. మీనరాశిలో నడి నక్షత్రం ఏది ఉత్తరాభాద్ర అంటే ఏమి కామధేనువు. గోసేవ అధికంగా చేయొచ్చు. గోసేవ చేసే కంటే డొనేషన్ చేస్తూ ఉంటే గోవులకు, గోశాలకు డబ్బులు కడుతుంటే వీళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా కుంభరాశి వాళ్ళు మేషరాశిని బలపరచుకోవాలి. మేషరాశి అంటే మేషరాశిలో నడి నక్షత్రము భరణి అంటే కాళికాదేవి ఆరాధన చేయొచ్చు. ఆమ్లా జ్యూస్ ఎక్కువ తీసుకోవచ్చు. వీలైతే కామాఖ్య అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. భరణి నక్షత్రం అంటే కామాఖ్య అమ్మవారి కాబట్టి కాళికాదేవి దగ్గరలో ఉన్న కాళికాదేవి ఆరాధన చేయొచ్చు. ఇలా 3వ రాశిని, లగ్నం నుంచి 3వ రాశిని ఈ విధమైనటువంటి ఆరాధనలు చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రయత్నాలు వేగంగా సక్సెస్ కావడం వాళ్ళు తర్వాత చూడొచ్చు. ఖచ్చితంగా అవుతాయి. ఓకేనండి. గురువుగారు, ఇప్పుడు రంగులతో మనిషికి సంబంధం ఉంది అని అంటూ ఉంటారు. మనం రాసులు చూసుకున్నప్పుడు కూడా ఈ రంగు మంచిది, ఈ రంగు దుస్తులు ధరించాలి, ఈ రంగు దుస్తులు ధరించకూడదు అంటూ ఉంటారు. అసలు ఏ రంగు మంచిది అంటారండి? మనకు మ్యూజిక్ థెరపీ అని ఒకటి ఉంది, వాటర్ థెరపీ ఉంది, మ్యాగ్నెటిక్ థెరపీ ఉంది, అదేవిధంగా కలర్ థెరపీ కూడా ఉంది. ఇవన్నీ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్. నాకు ఈ రంగు అంటే ఇష్టము, ఈ రంగు డ్రెస్సులు అంటే నాకు ఇష్టము అని చెప్పడం వాళ్ళకి ఇష్టమైతేనే చెప్తారు. నాకు రెడ్ నచ్చదని, బ్లూ నచ్చదని, బ్లాక్ నచ్చదని, వైట్ నచ్చదని ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పడంలో కరెక్టే. వాళ్ళ బ్రెయిన్కి, మన బ్రెయిన్లో ఒక పిక్చర్ ట్యూబ్ ఉంటుంది. ఆ పిక్చర్ ట్యూబ్ ప్రకారమే వాళ్ళ సెలక్షన్ అక్కడ జరుగుతుంది. కొంతమంది అద్భుతంగా ఉన్న డ్రెస్ వేస్తే అసలు బాగుండరు, పిక్చర్ డ్రెస్ వేస్తే బాగుంటారు. ఈ కలర్ నీకు సెట్ కాలేదు, కలర్ బాగుంది నీకు సెట్ కాలేదు అంటుంటారు. ఈ కలర్ థెరపీ ప్రపంచవ్యాప్తంగా ఉంది.
కాబట్టి ఈ కలర్లు ఎట్టంటే జాతకంలో లగ్నానికి యోగ గ్రహాలకు సంబంధించిన రంగులు ఉపయోగించుకోవాలి. అవయోగ గ్రహానికి సంబంధించిన రంగులు వాడకూడదు. ఉదాహరణకు రాహు యోగి అనుకోండి, సిమెంట్ కలర్, గ్రే రిలేటెడ్ కలర్స్ అని వాడచ్చు. యాష్ కలరు, సిల్వర్ కలరు, మెరూను ఇవన్నీ వాడచ్చు రాహు యోగిగా ఉంటే. రాహు వ్యతిరేకంగా ఉంటే అవన్నీ యాంటీ. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, బేబీ రోస్ అంటే లేత గులాబీ రంగు, వైట్, క్రీము, గోల్డ్ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ వాడచ్చు. అదే బుధుడు అనుకూలంగా ఉంటే లైట్ గ్రీను, లైట్ గ్రీన్ రిలేటెడ్ తీసుకోవచ్చు. గురువు అనుకూలంగా ఉంటే ఎల్లో రిలేటెడ్, క్రీమ్ రిలేటెడ్, వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు. అదే శని అనుకూలంగా ఉంటే లైట్ బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్ తీసుకోవచ్చు. అదే రవిగ్రహం అనుకూలంగా ఉంటే వైట్, ఆరెంజ్ కలర్, సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడు, ఆరెంజ్ పండు లాగానే ఉంటాడు. ఆ ఆరెంజ్ సింధూరం పెట్టుకోవచ్చు, వైట్ కలరు తీసుకోవచ్చు. ఎందుకంటే సూర్యకాంతి పడితేనే చంద్రుడు కనిపించేది. ఇలా గ్రహాలు ఏది అనుకూలంగా ఉందో తెలుసుకొని ఆ రంగులు వాడడం వల్ల విశేషంగా యోగం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంటికి కూడా రంగులు వేస్తాం, ఇంటికి రంగులు వేయకపోతే అసలు చూడలేము. అంత ఖర్చు పెట్టి రంగులు వేయకుండా ఉంటే ఎట్టుంటుంది. దానికి వ్యతిరేకమైన రంగులు వేస్తే చివరిలో ఆ రంగులు కూడా వాళ్ళకు అందరి కామెంట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇంటి లోపల వేసే రంగులు బట్టి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇంటి లోపల వేసేటువంటి వ్యతిరేక రంగులు వేస్తే ప్రశాంతత లోపించేస్తుంది. అంటే ఏ రంగులు వేస్తే మరి ప్రశాంతంగా ఉంటుంది అంటారండి? బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, రెడ్ రిలేటెడ్, ఇట్లా ముదురు రంగులు లోపల వేయకూడదు, అవి బయట వేయాలి. లోపల తీసుకుంటే లేత నిమ్మపండు అంటే అప్పుడే పసుపు కలర్లో మారుతూ ఉంటుంది చూడండి, గోల్డ్ ఎల్లో మిక్సింగ్లో ఉంటుంది, ఆ కలర్ వేసుకోవచ్చు. క్రీమ్ వేసుకోవచ్చు, ఆఫ్ వైట్ వేసుకోవచ్చు. ఆఫ్ వైట్ అంటే ఫుల్ వైట్ అయితే కళ్ళు చూడలేము, కన్ఫ్యూజ్ అవుతాం. ఆఫ్ వైట్ వేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ఇతరత్ర కలర్స్లో కూడా లేత రంగుల్ని బేబీ పింకు అంటే బేబీ రోసు, బేబీ గ్రీను అంటే లేత పసుపు, గులాబీ రంగు, లేత పచ్చ రంగు అని అర్థం. ఇటువంటి లేత రంగులే లోపల వేయాలి. అప్పుడు రెటీనా అనేది కన్ఫ్యూజన్ అవ్వదు. ఇంకొంచెం ఇంట్లో ఉందామా కూర్చుందామా అనిపిస్తుంది. ముదురు రంగులు వేయడం వల్ల మన కళ్ళు చాలా ముద్దగా కనిపిస్తూ ఇబ్బంది పడిపోతాయి. అట్లాంటి రంగులు నాకు ఇష్టం ఉందని మనం వేసుకోకూడదు. మనకు ప్రశాంతనిచ్చే రంగులు మనం తెలుసుకుని లోపల వేసుకోవాలి. కాబట్టి కలర్ థెరపీ అనేది ప్రపంచవ్యాప్తంగా అది అమల్లో ఉన్నటువంటి ఒక విషయం. మరి ఏ రాశి వారికి ఏ రంగు మంచిది అంటారండి? మేషరాశి వాళ్ళకు రెడ్, వైట్, ఎల్లో, క్రీము. వృషభ రాశి వాళ్ళకు పింక్, లైట్ పింక్, వైట్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ బాగుంటాయి. బ్లాక్ కూడా ఓకే. మిథున రాశి వాళ్ళకు గ్రీను, వైటు, మరి యాష్ కలరు, సిల్వర్ కలరు, మెరూను ఇవి బాగుంటాయి. కర్కాటక రాశి వాళ్ళకు ఆరెంజు, వైటు, ఎల్లో ఇవి బాగుంటాయి. సింహరాశి వాళ్ళకి రెడ్, ఆరెంజు, వైటు, ఎల్లో, క్రీము, మల్టీ మిక్సింగ్ 2-3 కలర్స్ మిక్స్ అయినటువంటి డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళకి గ్రీను, బ్లూ తర్వాత లైట్ రోసు, వైట్ వేసుకోవచ్చు. తులారాశి వాళ్ళకి తీసుకుంటే సిమెంట్ కలర్ రంగులు, గ్రే కలర్సు, యాష్ కలరు, సిల్వర్ కలరు, ఆఫ్ వైటు, బేబీ రోసు, బేబీ గ్రీను ఇవన్నీ వేసుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు తీసుకుంటే రెడ్, ఎల్లో, క్రీము, ఆరెంజు బాగుంటాయి. ధనుసు రాశి వాళ్ళకు ఆరెంజు, ఎల్లో, వైటు, క్రీము ఇవి బాగుంటాయి. మకర రాశి వాళ్ళకు బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, తర్వాత వైట్ బాగుంటుంది. మకర రాశి వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా రెడ్ ఇష్టపడుతూ ఉంటారు, కానీ రెడ్ వాళ్ళకు వ్యతిరేకము, ఉద్రేకానికి లోనైపోతారు మకర రాశి వాళ్ళకి రెడ్ ఎక్కువ వాడితే. కుంభరాశి వాళ్ళకు బ్లాక్, బ్లూ, గ్రీన్, యాష్ కలరు, సిల్వరు, వైట్లో కూడా ఆఫ్ వైట్ తీసుకోవచ్చు. ఇక మీనరాశి వాళ్ళకి తీసుకుంటే స్కై బ్లూ అంటే సముద్రం నీటి ఉంటుంది, లేత బ్లూ, గ్లాస్ లాగా ఉంటుంది ఆ బ్లూ కూడా, అటువంటి బ్లూ, వైట్ తర్వాత తీసుకుంటే ఆరెంజు, రెడ్, ఎల్లో, క్రీమ్ ఈ కలర్స్ తీసుకోవచ్చు. అంటే ఆ రాసులకు అనుకూలమైన గ్రహాల రంగులు నేను చెప్తూ వచ్చాను, అంత ఇంకేం లేదు. వ్యతిరేక గ్రహాలవి వదిలేసాను, ఇవి తీసుకోవచ్చు. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. మీకు కూడా ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.